హలో ఎవ్రీవన్, ఈరోజు మనం రాగి దోశ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు రాగులు అండ్ 1 కప్పు మినపప్పు, కొన్ని సగ్గుబియ్యం, చనా దాల్, మెంతులు యాడ్ చేసేసుకొని మంచి శుభ్రంగా కడిగేసుకొని మనం ఒక మినిమం 8 hours అనేది సోక్ చేసుకోవాలి. దీన్ని బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. మినిమం రాగులు పప్పు అనేది మినిమం 8 hours అయితే కంపల్సరీ నానాలి. నేను మార్నింగ్ నానబెట్టుకొని 7 o'clockకి అట్లా పట్టుకున్నాను, మిక్సీ పట్టేసుకొని. ఇది నైట్ మొత్తం బ్యాక్టీరియా అనేది మంచి ఫర్మెంటేషన్ అయ్యేంత వరకు అయితే మనం పెట్టాలి. అంటే మనం మార్నింగ్ నైట్ మిక్సీ పట్టుకుంటే నైట్ మొత్తం ఫర్మెంటేషన్ అయిన తర్వాత మార్నింగ్ దోశలు పోసుకుంటే చాలా బాగుంటుందండి. వావ్, పిండి అయితే మంచిగా పులిసిందండి. చూడండి ఎంత బాగా పులిసిందో. వావ్, చూడండి ఎంత మంచిగా పులిసిందంటే చాలా బాగా పులిసింది. నేనైతే బ్యాటర్ నైటే మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో మార్నింగ్ కల్లా ఇంత మంచిగా పులిసిందండి. చూడండి, ఈ బ్యాటర్లోకి మనం సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకున్న తర్వాత, ఈ షుగర్ వేస్తే ఏంటంటే మనకు పిండి కొంచెం పుల్లగా ఉన్నా సరే పులుపు అనేది తెలియకుండా ఉంటుంది. అండ్ దోశలు అనేవి మంచిగా మనకు క్రిస్పీగా అండ్ కలర్ఫుల్గా వస్తాయండి. సాల్ట్ అండ్ షుగర్ వేసుకున్న తర్వాత నేనైతే మంచిగా మిక్స్ చేసుకున్నాను. మనకి ఇది బ్యాటర్ అనేది మరీ వాటరీగా ఉండొద్దండి. ఇట్లా ఈ కన్సిస్టెన్సీగా ఉండాలి. బాగా వాటర్ అయితే ఉండొద్దు. బాగా వాటర్ ఉంటే పెనంకే అతుక్కుపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన మనం పెనం పెట్టుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ దోశ కదా, మనమైతే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. పెనం అయితే వేడెక్కిందండి. దీనిపైన నేనైతే ఈ స్పూన్ తోటి 1.5 స్పూన్ పిండి వేసాను. పిండి వేసి ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు సన్నగా కావాలంటే, పేపర్ లాగా కావాలంటే సన్నగా ఒకటే స్పూన్ పోసేసుకొని దాన్నే మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్. దోశనైతే మంచిగా కాలిందండి. ఈ దోశ మనకి పూర్తిగా కాలితేనే మనకు పెనం మీద నుండి వస్తుంది. లేదంటే మొత్తం ఇచ్చుకపోతుంది అనమాట, పీసెస్గా అయిపోతుంది. చూడండి, మనం చక్కెర వేసేసరికి ఎంత బాగా వచ్చిందో కలర్. ఈ పిండి అయితే ఎంత ఎక్కువ పులిస్తే అంత మంచిగా వస్తాయండి దోశలు. దీనికి మనకి పల్లీ చట్నీ అయినా బాగానే ఉంటుంది అండ్ అల్లం చట్నీ అయినా బాగుంటుంది. ఈరోజు నేనైతే మా ఇంట్లో ఎక్కువ పీనట్ చట్నీ లైక్ చేస్తారు కాబట్టి సో నేను అదే ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, నేనైతే పీనట్ చట్నీ ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాను. ఒకసారి టేస్ట్ చేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీ కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. లైక్ చేస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితేనే మీకు మన ఛానల్ నుండి ఎలాంటి రెసిపీ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.